హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అనమాట. సో ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ మీతో ఒక చిన్న విషయాన్ని షేర్ చేసుకుందాం అనుకుంటున్నా. చాలామంది వినాయకులు నిమజ్జనం అప్పుడు ఎక్కువ అంటే ఇప్పుడు దేవుణ్ణి ఎలా తీసుకురావాలి, ఎలా తీసుకువెళ్ళి నిమజ్జనం చేయాలనేది మనకి అందరికీ తెలిసే ఉంటుంది. నార్మల్గా కొంతమంది ఏం చేస్తున్నారంటే ఫుల్గా తాగేసి, మీకు నిజంగా భక్తి ఉంటే భక్తితోనే మీరు దేవుడి దగ్గర నాట్యం చేయండి. కానీ మీరు ఆ నిమజ్జనంలో ఫుల్గా తాగేసి మీరు అరిచేసి గోల చేసేసి ఏదో అలా వద్దు, అలా చేయకండి ప్లీజ్. ఎందుకంటే మనం పెరిగిన ఈ కల్చర్లో, ఈ సంస్కృతిలో మనం నేర్చుకున్నది ఏంటి అంటే అదే మనం 10 మందికి మన దగ్గర నుంచి నేర్చుకుంటారనమాట. ప్లీజ్ తాగి మాత్రం మీరు డ్యాన్సులు చేయకండి నిమజ్జనం టైంలో. అండ్ మళ్ళీ మనకి పటాసులు పేల్చేటప్పుడు ఏమైతే పేలుస్తామో అవన్నీ జాగ్రత్త, కొంచెం మనుషులు ఎక్కడ ఉన్నారు ఏంటి చూసుకోండి. సైడ్ కరెంటు స్తంభాలు అవన్నీ ఉంటాయి కదా, కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. మొన్న నేను రీసెంట్ ఒక వీడియో చూశాను అనమాట. పాపం వాళ్ళు వినాయకుని దేవుని తీసుకొని వెళ్ళేటప్పుడు వాళ్ళు కరెంట్ షాక్కి తగిలి అక్కడికక్కడ చనిపోయారనమాట, షాక్ కొట్టి. ప్లీజ్ అలాంటి తప్పులు చేయకండి. మీరు వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా ఎక్కడైతే కరెంట్ పోల్స్ ఉన్నాయి ఏంటి చూసుకొని ఆ బాంబులు, పటాసులు కాల్చుకోండి. అండ్ తాగి మాత్రం నిమజ్జనం చేయకండి. అండ్ నిమజ్జనం చేసేటప్పుడు మీకు ఎంత వీలైతే అలాగా దేవుణ్ణి గంగమ్మ తల్లి దగ్గరికి పంపించే ప్రయత్నం చేయండి. కానీ ఆ విగ్రహాన్ని ఎలా పడితే అలా పడేసి విగ్రహాన్ని వెక్కి కాళ్ళు మీద పెట్టి అలా చేయకండి ప్లీజ్. దయచేసి ఈ వీడియో నచ్చుతుందని ప్లీజ్ అందరూ నేను మనస్ఫూర్తిగా